This conference will now be recorded. What? So to achieve this, let's create the let's create a resource group first. So go to Azure and create a resource group. Give the name as ARM test RG. Reload the page. You don't have permission to create the resource groups under subscription. అదేంటి ఎందుకలా ఒకసారి లాగౌట్ చేసి లాగిన్ అయ్యి లాగిన్ అవ్వాలి. హిస్టరీ డిలీట్ ఎక్కడ లాగౌట్ లాగిన్ చాలనుకుంటున్నా. సెషన్ ఇష్యూ ఉంది, లాగౌట్ చేసి లాగిన్ అవ్వాలి. ఈ ఎక్సర్సైజ్ ఎందుకు చేస్తున్నా అంటే మీ చేత మనం క్రియేట్ చేసే టెంప్లెట్ లో మనం ఫాలో అయ్యే ప్రొసీజర్ ఒకలా ఉంటుంది, అజూర్ వాడు ఇచ్చే ప్రొసీజర్ ఒకలా ఉంటుంది. సో ఆ డిఫరెన్సెస్ మీకు తెలియాలని చెప్పి ఈ ఎక్సర్సైజ్ చేస్తుంది. Resource group names should not have any space. You don't have permission to create resources from the subscription free trial. Opandi, Madhu, make Mahesh as administrator, owner at the subscription level, please. అది కాదు, ఫ్రీ ట్రయల్ అయిపోయింది. అయిపోయిందా? 18th 17th నాకు మెయిల్ వచ్చింది. మరి చెప్పలేదు ఎవరికి? గ్రూప్ లోనే చెప్పాలిగా. This conference will now be recorded. Yep. Now create a RG, please. ARM test RG. Okay, name alone varladu. Hope you got the answer for the previous error, that why he was not able to create RG and why we got the information about it. All of you clear about the error, right? Yes. So Mani, it would be great if you give a one-liner of that error for the recording as well, so that everyone will be benefited. The error was occurring because we have implemented the control and we have implemented the restrictions at the RG level for user first, and then we have provided access to RG. We have provided the access to user at the subscription level later. So it got a conflict got created. That's right. That's it. So if we remove the conflict by removing the access at the RG level, where you have provided the access to user at the subscription level, the issue got resolved. That's it. Simple because of the conflict of the access. That's it. Those are implemented at the subscription level and RG level. Okay. Yeah. Note once again. Right. ఇప్పుడు దీనిలో మన దగ్గర ఉన్న స్టోరీ అకౌంట్ దీనిలో ఒక స్టోరీ అకౌంట్ క్రియేట్ చేయి అంటే లోడ్ చేసుకో.
ఐ మీన్ స్టోరీ అకౌంట్ క్రియేట్ ఆమ్ టెంప్లెట్ యూజ్ చేసి స్టోరీ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఈ ఆర్జీ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. కానీ ఈ పారామీటర్స్ లో క్లారిటీ లేదే, టైప్ ఒక్కటే ఉంది. మిగతా పారామీటర్స్ ఏవి? టైప్ డిఫాల్ట్ వాల్యూస్, అలౌడ్ వాల్యూస్ అవి ఉండాలి కదా, అవి మనం లాస్ట్ టెస్టింగ్ లో పోయినట్టున్నాయి. అవి తీసేసాం. లైన్ పారామీటర్ డిలీట్ చేసేసి మళ్ళీ పారామీటర్ యాడ్ చేసి అప్పుడు దాని స్టోరేజ్ నేమ్ అని 1 అని ఇచ్చుకోవాలి. లేదు అంటే ప్రాపర్టీస్ యాడ్ చేయి, అలానే ఓకే. మనం యాడ్ చేసి డిలీట్ చేసిన పారామీటర్స్ రావు కదా, మనం మాన్యువల్ గా యాడ్ చేయాలి కదా. అవును, నా ఉద్దేశం అవసరం లేదు మహేష్, సింపుల్ లాజిక్. లైన్ నెంబర్ 5 నుంచి లైన్ నెంబర్ 9 వరకు తీసే. తీసే. ఇప్పుడు పరం అని కొట్టు, పిఏ అని కొట్టు, ఆటోమేటిక్గా న్యూ పారామీటర్ వస్తుంది. క్లిక్ చేసుకో. రైట్, ఇప్పుడు పారామీటర్ నేమ్ స్టోరేజ్ నేమ్ 1 అని ఇచ్చుకో. కాపీ పేస్ట్ ఫ్రమ్ ద లైన్ నెంబర్ 14. లైన్ నెంబర్ 8 లో కూడా పేస్ట్ చేయి. డిస్క్రిప్షన్, రైట్, దట్స్ ఇట్, అయిపోయింది. సేవ్ టెంప్లెట్ నౌ. ఇందాక డిఫాల్ట్ వాల్యూ అవి రాలేదన్నావు కదా, దాని గురించి. ఓకే, దట్స్ ఫైన్. అన్ని మెటాడేటా కూడా తీసుకోలేదని చెప్పి డిఫాల్ట్ పెట్టించండి, పర్లేదు, ఇలా టెస్ట్ చేసుకోవచ్చు. నో ఇష్యూస్. ఇంకా మనకి వేరియబుల్స్ కాన్సెప్ట్ ఉంది, అది అయిపోయిన తర్వాత ఆర్మ్ టెంప్లెట్స్ ని PowerShell తో ఎలా డీల్ చేయాలో చూపిస్తాను. ఓకే, సేవ్. రైట్, స్టోరీ నేమ్ మహేష్ 1 2 3 4 5 6 7 ఏదో తీసుకో. రైట్, గ్రేట్. రైట్, ఓకే. ఒకసారి అజెండాలోకి వెళ్ళు, మన అజెండా ఒకసారి చెక్ చేసుకుందాం. Note down the differences between ARM template that is created by user and ARM template that is downloaded from the portal. Right, ఓకే. మనకి ఆల్రెడీ మనం క్రియేట్ చేసిన టెంప్లెట్ ఉంది కాబట్టి మనం ఇప్పుడు టెంప్లెట్ పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. Go to resource groups once this resource is created, not now. The deployment started at 8:53 AM. So just go back to the clock once and observe the time difference. అంటే ఎంత టైం పట్టింది రిసోర్స్ క్రియేషన్ కి చూడు. 8:53 AM స్టార్ట్ అయింది కాబట్టి less than a minute. less than a minute. Okay, right. Yeah, go to resource. Now మీకు ఏ స్టోరీ అకౌంట్ లో కానీ VM లో కానీ ఏంటన్నా సరే మీ రిసోర్స్ కింద ఓవర్ వ్యూ, యాక్టివిటీ లాగు, ట్యాక్స్, డయాగ్నోస్ అండ్ సాల్వ్ ప్రాబ్లమ్స్ అని ఉన్నాయి కదా లెఫ్ట్ లో, దీన్ని పేన్ అంటారు, రిసోర్స్ పేన్ అంటారు. ఓకే, టెక్నాలజీ ప్రకారం దీన్ని రిసోర్స్ పేన్ అంటారు. అలా క్లియర్? యూ షుడ్ బి క్లియర్ అబౌట్ ద టెర్మినాలజీ, అందుకని చెప్తున్నా. లెఫ్ట్ సైడ్ లో మీరు స్క్రోల్ బార్ ఎలా అయితే ఉందో ఆ స్క్రోల్ బార్ కి లెఫ్ట్ సైడ్ ఉన్న డేటా మొత్తాన్ని, ఆ విండోని రిసోర్స్ పేన్ అంటారు. ఓకే, యా. నౌ కమ్ డౌన్ స్టెప్ బై స్టెప్. అది కాదు, రిసోర్స్ పేన్ ని స్క్రోల్ డౌన్ చేయి. ఇంకా 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 యప్, అక్కడ ఆటోమేషన్ లో ఎక్స్పోర్ట్ టెంప్లెట్ అని ఉంది కదా, అది తీసుకో. ఇప్పుడు డౌన్లోడ్ చేయి. అది జనరేట్ అయిన తర్వాత రైట్.
ఒకసారి పేజ్ రీలోడ్ చేసుకో. ఇప్పుడు డౌన్లోడ్ చేసి వస్తుంది. ఇక్కడే డౌన్లోడ్ చేసుకో, లోపల పెట్టదు. దట్స్ ఫైన్. జస్ట్ సేవ్. నౌ extract the template please. Extract files. Okay, fine. Okay, yep. Now open the template with VS Code from here. ఆ రెండింటిని ఒకేసారి సెలెక్ట్ చేసుకో. ఆ రెండింటిని సెలెక్ట్ చేసుకుని ఓపెన్ విత్ VS అంటే వచ్చేస్తాయి. ఓపెన్ విత్ కోడ్ లేదా అలా లేదు అంటే ఓపెన్ చేయి, అలా అవసరం లేదు. కమ్ బ్యాక్. ఆ రెండు డిసెలెక్ట్ చేసేసుకుని VS కోడ్కి వెళ్ళి ఈ పాత్ ఫైల్లో ఓపెన్లోకి వెళ్ళి ఆ రెండు ఫైల్స్ ఓపెన్ చేసుకో. ఓపెన్ కొడితే డైరెక్ట్ దానిలోనే ఓపెన్ అవుతాం. విజువల్ స్టూడియో లేదు, మనం డిఫాల్ట్ గా పెట్టాలి, మనం పెడితే వస్తుంది. నీట్ గో స్టెప్ బ్యాక్. రెండు సెలెక్ట్ చేసుకో, ఓపెన్ చేయి. ఓపెన్ రైట్. ఇప్పుడు అన్టైటిల్డ్ 1 అని ఉందిగా, క్లోజ్ చేసుకో, అవసరం మనకు అర్థం లేదు. ఓకే, నౌ గో టు template.json ప్లీజ్. కోడ్ ఇంకా డౌన్లోడ్ అవ్వలేదు, మనం కొంచెం ఎర్లీగా డౌన్లోడ్ చేసాం. ద కోడ్ నీడ్ టు బి జనరేటెడ్. Wait, it's prompting an error there that it's not able to. File resource types cannot be exported. Couldn't get the resource type. Okay, that's fine. Close this. Now download it. ఇప్పుడు డౌన్లోడ్ చేయి. ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు డౌన్లోడ్ చేసి ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ చేసుకో. ఇందాక మనం తీసుకున్న ఏమైందంటే రిసోర్స్ లెవెల్ డేటా అనేది ఇంకా అప్పటికి జనరేట్ అవ్వలేదు, ఇప్పుడు జనరేట్ అయింది. మళ్ళీ ఎక్స్ట్రాక్ట్ చేసుకుని మళ్ళీ ఓపెన్ చేసుకో. డిలీట్ చేసేసుకోవచ్చు, అవసరం లేదు. రైట్. extract files don't extract here. ఎక్స్ట్రాక్ట్ ఫైల్స్ కి ఎక్స్ట్రాక్ట్ కి తేడా ఏంటంటే, ఎక్స్ట్రాక్ట్ ఫైల్స్ ఇచ్చేస్తే ఒక ఫోల్డర్ క్రియేట్ అయ్యి డేటా దానిలోకి ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఎక్స్ట్రాక్ట్ హియర్ అంటే ఫోల్డర్ క్రియేట్ అవ్వకుండా ఉన్న లొకేషన్ ఉన్న డైరెక్టరీలోనే ఎక్స్ట్రాక్ట్ అయిపోతాయి. I'll have to clear about 2 different options to extract. Okay, right. Yes. Yeah. సో ఒకసారి మన టెంప్లెట్కి వెళ్ళు, స్టోరీ అకౌంట్ పారామీటర్స్కి వెళ్ళు. ఇక్కడ ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది? 28 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది, రైట్? కానీ అజూర్ పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న టెంప్లెట్కి ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది? 70 లైన్స్. ఓకే, యప్, గో టు టాప్. ఇక్కడ ఈ 70 లైన్స్ ఆఫ్ కోడ్ లో ఎందుకు మనం ఎక్స్పెక్ట్ చేసిన 27 మన టెంప్లెట్ కి ఈ టెంప్లెట్ కి డిఫరెన్స్ ఎక్కడ వచ్చిందంటే, మన టెంప్లెట్ లో రిసోర్సెస్ బ్లాక్ లో మనం ఓన్లీ స్టోరీ అకౌంట్స్ బ్లాక్ ఒకటే రాసాం. ఒకసారి చూడు, రైట్? ఓన్లీ స్టోరీ అకౌంట్ బ్లాక్ ఒకటే రాసాం. అండ్ ఆ స్టోరీ అకౌంట్ బ్లాక్ లో కూడా SKU ద్వారా SKU వరకు మనం డిక్లేర్ చేసాం కదా. కానీ అజూర్ నుంచి డౌన్లోడ్ చేసిన టెంప్లెట్ లో SKU తో పాటు తర్వాత స్టోరీ అకౌంట్ ప్రాపర్టీస్ కూడా డౌన్లోడ్ అయినాయి కింద, రైట్? ప్రాపర్టీస్ రిలేటెడ్ కోడ్ డౌన్లోడ్ అయింది. తర్వాత ఈ స్టోరీ అకౌంట్ కి ట్రాఫిక్ ఎలా కాన్ఫిగర్ అవ్వాలి అనే
పారామీటర్ ప్రాపర్టీ డౌన్లోడ్ అయింది. నెట్వర్క్ ఏసీఎల్స్ లో ప్రాపర్టీస్ లో నెట్వర్క్ ఏసీఎల్స్ అంటే నెట్వర్క్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ తోటి క్రియేట్ అయింది. తర్వాత ట్రాఫిక్ ఏ విధంగా కంట్రోల్ అవ్వాలి స్టోరీ అకౌంట్ అనేది క్రియేట్ అయింది. దాని తర్వాత వచ్చేసి స్టోరీ అకౌంట్ లో బ్లాబ్ సర్వీసెస్ అని చెప్పి ఒక ఇంటర్నల్ ఫీచర్ ఉంటుంది కదా. స్టోరీ అకౌంట్ లో మీకు బేసిక్ గా 4 రకాల ఫీచర్స్ ఉంటాయి. ఏమని? బ్లాబ్ కంటైనర్ సర్వీసెస్, ఫైల్ సర్వీసెస్, క్యూ సర్వీసెస్, టేబుల్ సర్వీసెస్, రైట్? సో మనకి మనం డౌన్లోడ్ చేసిన టెంప్లెట్ లో యాక్చువల్ గా ఈ బ్లాబ్ సర్వీసెస్ తో పాటు కూడా ఫైల్ సర్వీసెస్, క్యూ సర్వీసెస్, టేబుల్ సర్వీసెస్ అవి కూడా రావాలి. కాకపోతే మనకి డౌన్లోడ్ చేసిన ఎర్రర్ వచ్చింది కదా, ఈ రిసోర్స్ ప్రొవైడర్స్ రిలేటెడ్ కోడ్ నాకు డౌన్లోడ్ అవ్వట్లేదు, జనరేట్ అవ్వట్లేదు అని చెప్పి. అందుకని ఆ కోడ్ రాకుండా ఏదైతే బ్లాబ్ లెవెల్ వస్తుందో ఆ కోడ్ మాత్రమే వచ్చింది. అంటే ఇక్కడ నా ఇంటెన్షన్ ఏంటంటే, మీరు డౌన్లోడ్ చేసుకున్న టెంప్లెట్ ఫ్రమ్ అజూర్ పోర్టల్, మీరు క్రియేట్ చేసిన ఆమ్ టెంప్లెట్ రెండు డిఫరెంటే, రెండు ఒకటి కాదు, రెండు డిఫరెంటే. కానీ ఈ రెండు ఒకే రిసోర్స్ గురించి క్రియేట్ చేయబడ్డాయి. అయితే డౌన్లోడ్ ద టెంప్లెట్ డౌన్లోడ్ ఫ్రమ్ ద పోర్టల్ అండ్ టెంప్లెట్ క్రియేటెడ్ బై యూస్. వై డిఫరెన్స్ ఈస్ దట్, ఎందుకు డిఫరెన్స్ ఉందంటే, ఈ టెంప్లెట్ ఏదైతే టెంప్లెట్ మీరు పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేశారో ఆ టెంప్లెట్ లో స్పెసిఫికేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. మనం క్రియేట్ చేసిన టెంప్లెట్ ఏం చేసాం, ఓన్లీ స్టోరీ అకౌంట్ క్రియేట్ చేయ బాబు అని చెప్పాం అంతే. కానీ ఈ టెంప్లెట్ లో ఏముంది, ఆ స్టోరీ అకౌంట్ లో బ్లాబ్ సర్వీసెస్ కి రిలేటెడ్ కోడ్ ఉంది. అలాగే ఆ స్టోరీ అకౌంట్ హెచ్టిటిపిఎస్ వాడాలా, హెచ్టిటిపి వాడాలా, ట్రాఫిక్ అనే దానికి డిఫైన్ చేయబడింది. అలాగే ఈ స్టోరీ అకౌంట్ నెట్వర్క్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ అంటే ఈ స్టోరీ అకౌంట్ ఏ నెట్వర్క్స్ కి యాక్సెస్ అవ్వాలి అనే ప్రాపర్టీ కూడా డిఫైన్ చేయబడింది. అందుకని చెప్పి బై డిఫాల్ట్ గా కోడ్ డిఫరెంట్ ఉంది ఇక్కడ. అందరికీ అర్థమైందా ఎందుకు కోడ్ డిఫరెంట్ ఉందో? అండ్ మనం క్రియేట్ చేసిన టెంప్లెట్ లో పారామీటర్స్ అనేది ఇదే టెంప్లెట్ లో మనం డిఫైన్ చేసేసాం. కానీ డౌన్లోడ్ చేసుకున్న టెంప్లెట్ లో ఏమైంది, పారామీటర్స్ అనేది ఒక సెపరేట్ ఫైల్లో కూడా ఉంది. సో మనం క్రియేట్ చేసిన టెంప్లెట్ అనేది మీకు అర్థం అవడం కోసం చేసాం. కానీ రియల్ టైమ్ లో మీరు ఎప్పుడైనా సరే ఒక ఆమ్ టెంప్లెట్ తో డీల్ చేయాలి అంటే కనుక యు ఆర్ సపోజ్ టు క్రియేట్ parameters.json యాజ్ ఏ సెపరేట్ ఫైల్ టు పాస్ ఆన్ విత్ ద template.json. క్లియర్? మనం పారామీటర్స్ ఫైల్ సెపరేట్ గా ఎలా క్రియేట్ చేయాలి, దాన్ని క్రియేట్ చేసేటప్పుడు ఏ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి అనేది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి మీకు డిఫరెన్సెస్ అర్థం అవ్వాలని చెప్పి చేయించాం. ఓకే మహేష్, ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ ఆమ్ టెస్ట్ ఆర్జీలో ఉన్న స్టోరీ అకౌంట్ డిలీట్ చేసేసి మన దగ్గర ఉన్న వెబ్ యాప్ ఉంది కదా టెంప్లెట్, బేసిక్ టెంప్లెట్, ఆ టెంప్లెట్ ని అదే రిసోర్స్ లో డిప్లాయ్ చేసి మళ్ళీ అది డౌన్లోడ్ చేసి చూడు డిఫరెన్సెస్ ఏమొస్తున్నాయి. Reload the page. Guys, are you clear about the differences between templates that is created by you and that is download from the portal? లేకపోతే ఇంకో కొత్త ఆర్జీ క్రియేట్ చేయి, దట్స్ నాట్ మ్యాటర్, నో వరీస్. ఎవరో ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు. ఐ థింక్ క్వశ్చన్ అడగట్లేదు. అజూర్ పోర్టల్ లో అప్పుడప్పుడు కామెడీ చేసేది ఇట్లాగా యూ డోంట్ హ్యావ్ యాక్సెస్ అని చెప్పి అంటున్నా. అది సింక్ ఇష్యూస్ అంతే. క్లిక్ అండ్ క్రియేట్, ఇంకో ఆర్జీ క్రియేట్ చేయం కదా, మనకి ఎలాగ ఇంకో 2 రోజులు అకౌంట్ ఎక్స్పైర్ అయిపోతుంది కదా. ఆమ్ టెస్ట్ ఆర్జీ న్యూ అని పెట్టుకోకపోతుంది, అయితే ఆమ్ విఎం టెస్ట్ అని పెట్టుకో, ఎలా ఓకే. విఎం టెస్ట్ error details. మళ్ళీ సేమ్ ఎర్రర్, క్యాచ్ ఇష్యూస్ ఉన్నాయి.
ఒక పని చేయి, సేమ్ అదే ఆర్జీ విఎం చేసుకుని అదే ఆర్జీలో చేసేయం కాదు. ఈ ఎక్సర్సైజ్ మీ చేత ఎందుకు చేయిస్తున్నానంటే రియల్ టైంలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి కంపెనీ కూడా మిమ్మల్ని ఒక కొత్త టెంప్లెట్ క్రియేట్ చేయమని చెప్పదు అన్నిసార్లు కూడా. సో రియల్ టైంలో మీరు ఆ ప్రాజెక్ట్ లోకి వెళ్ళేటప్పటికి ఆల్రెడీ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, ఆల్రెడీ రిసోర్స్ గ్రూప్స్ క్రియేట్ చేయబడి ఉంటాయి, ఆల్రెడీ రిసోర్సెస్ క్రియేట్ చేయబడి ఉంటాయి. ఇన్ కేస్ ఇఫ్ దే వాంటెడ్ టు క్రియేట్ ఏ ఫెయిల్ ఓవర్ ఆర్జీ ఫర్ ద ఎగ్జిస్టింగ్ ఆర్జీ, దాని మీరు అప్పుడు మిమ్మల్ని అడుగుతారు ఈ ఆర్జీకి ఈ ఆర్జీ టెంప్లెట్ డౌన్లోడ్ చేసుకుని రిసోర్స్ టెంప్లెట్స్ మళ్ళీ క్రియేట్ చేయండి అని చెప్తారు. సో అప్పుడు మీకు తెలియాల్సింది ఏంటి, ఉన్న ఎగ్జిస్టింగ్ ఆర్జీ నుంచి డౌన్లోడ్ చేసిన ఒక టెంప్లెట్ ని వర్క్ అయ్యేటట్టు మీరు చేయాలి. సో అది ఎలా చేస్తారన్నది మీ రియల్ టైమ్ రిక్వైర్మెంట్ కదా. మనం లెర్నింగ్ లో బేసిక్ టెంప్లెట్ ఒకటి క్రియేట్ చేసి దాన్ని యూజ్ చేస్తామని చెప్పి ప్రతిసారి మీకు ఒక్కో రిసోర్స్ గురించి ఒక్కో టెంప్లెట్ క్రియేట్ చేయాలంటే దట్ విల్ టేక్ ఏ ఇయర్ టైం టు డూ ఇట్. సో మీకు తెలియాల్సింది ఏంటంటే బేసిక్ టెంప్లెట్స్ క్రియేట్ చేయడం కాదు, అది బేసిక్ టెంప్లెట్స్ క్రియేట్ చేయడం తెలియాలి అంతే. అంతేగాని మీరు రియల్ టైంలో యూజ్ చేసేది ఏంటంటే మీరు జాయిన్ అయ్యే కంపెనీలో అయితే మీరు పనిచేసే ప్రాజెక్ట్ లో ఆల్రెడీ అజూర్ ఎన్విరాన్మెంట్ వాడుతూ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు ఏ పార్ట్ ఆఫ్ ది పోర్షన్ ఇంప్లిమెంట్ చేసి ఉండొచ్చు, మిమ్మల్ని మిగతా పార్ట్ ఆఫ్ ది పోర్షన్ ఇంప్లిమెంట్ చేయమని అడగచ్చు. అటువంటిప్పుడు మీరు నేను ఫస్ట్ నుంచి బేసిక్ టెంప్లెట్స్ క్రియేట్ చేసుకుంటూ వస్తాను, ఫస్ట్ నుంచి ఒక్కోదానికి పారామీటర్స్ తీసుకుంటూ వస్తాను అంటే కుదరదు. దట్ విల్ టేక్ ఇయర్ లాంగ్ టైమ్ టు ఇంప్లిమెంట్ కంప్లీట్ టు ఇంప్లిమెంట్ ఏ సింగిల్ ప్రాజెక్ట్ అండ్ ఏ స్మాల్ ప్రాజెక్ట్ యాజ్ వెల్ విత్ ఆర్మ్ టెంప్లెట్స్. సో మీకు తెలియాల్సింది ఏంటంటే సింపుల్ టెంప్లెట్స్ ని యూజ్ చేసుకుని అర్థం చేసుకుని ఒక రిసోర్స్ గ్రూప్ లెవెల్లో ఆ రిసోర్స్ గ్రూప్ లో ఒక 20 లేదా 30 రిసోర్స్లు ఉంటే ఆ రిసోర్స్ గ్రూప్ లెవెల్లో డౌన్లోడ్ చేసిన టెంప్లెట్ ని ఎలా అర్థం చేసుకోవాలి, దాన్ని ఎలా స్ట్రీమ్ లైన్ చేయాలి, దానిలో ఏ ప్రాపర్టీస్ యూనిక్ వాల్యూస్ ఉంటాయి, ఏ ప్రాపర్టీస్ నాన్ యూనిక్ వాల్యూస్ ఉంటాయి, ఆ ప్రాపర్టీస్ లో ఉన్న ఈ వాల్యూస్ లో యూనిక్ వాల్యూస్ కానీ నాన్ యూనిక్ వాల్యూస్ కానీ ఏ కైండ్ ఆఫ్ రిసోర్సెస్ తో డీల్ అయి ఉన్నాయి, వాటికి డిపెండెన్సీ ఏంటి, వాటి ఇంటర్లింకింగ్ మెథడాలజీ ఏంటి, దాన్ని మిమ్మల్ని ఒకసారి సపోజ్ ఒక ఈస్ట్ యూఎస్ రీజన్ లో ఒక రిసోర్స్ గ్రూప్ ఉంది, ఆ రిసోర్స్ గ్రూప్ లో ఒక 10 విఎంలు ఉన్నాయి, ఒక 2 వీనెట్లు ఉన్నాయి, ఒక 5 సబ్నెట్లు ఉన్నాయి, ఒక రెడీస్ క్యాచీ ఉంది, ఒక ఐఓటి హబ్ ఉంది, అండ్ ఒక అజూర్ డేటా ఫ్యాక్టరీ ఉంది, లేకపోతే ఒక డేటా బ్రిక్స్ ఉంది, ఒక డేటా అనలిటిక్స్ టూల్ ఏడిఎల్ ఉంది అంటే అజూర్ డేటా లేక్ ఉంది, లేకపోతే ఒక కాస్మోస్ డిబి ఉంది, లేకపోతే ఒక సర్వీస్ ఫ్యాబ్రిక్ ఉంది, ఓకే, లేకపోతే ఒక ఎస్ఎఫ్ క్లస్టర్ ఉంది అనుకోండి. ఒకే రిసోర్స్ లో దగ్గర ఒక 30 రిసోర్స్ ఉన్నాయి అనుకోండి ఆఫ్ డిఫరెంట్ కేటగిరీస్. మిమ్మల్ని ఇవన్నీ కూడా ఈస్ట్ యూఎస్ రీజన్ లో ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ రిసోర్స్ గ్రూప్, వర్కింగ్ రిసోర్స్ గ్రూప్. ఇప్పుడు మిమ్మల్ని ఏమడిగారు, మీరు ఆ ప్రాజెక్ట్ లో కొత్తగా వెళ్ళారు అనుకోండి, ఫెయిల్ ఓవర్ ఆర్జీ క్రియేట్ చేయమన్నారు అంటే ఈస్ట్ యూఎస్ కి పేర్ రీజన్ సెంట్రల్ యూఎస్ అనుకోండి సపోజ్, లేకపోతే సెంట్రల్ యూఎస్, నార్త్ యూఎస్, ఈస్ట్ యూఎస్, లేకపోతే వేరే అదర్ రీజన్ ఏదైనా అనుకోండి. ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని ఆర్జీ క్రియేట్ చేయమన్నారు అనుకోండి, అప్పుడు మీకు తెలియాల్సింది ఏంటి, బేసిక్ టెంప్లెట్ తో క్రియేట్ చేయడం కాదు, ఉన్న ఆర్జీలో టెంప్లెట్ డౌన్లోడ్ చేసుకుని ఆ టెంప్లెట్ లో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాపర్టీని అర్థం చేసుకుని దాన్ని ఫెయిల్ ఓవర్ ఆర్జీకి క్రియేట్ అయ్యేటట్టుగా మీరు ఎలా దాన్ని మోడిఫై చేయగలరు అంటే అప్డేట్ చేయగలరు, ఆల్టర్ చేయగలరు అనే స్కిల్ మీకు రావాలి. అప్పుడు మీకు ఆర్మ్ టెంప్లెట్స్ లో డీల్ చేయడం వచ్చినట్టు. సో ఆ ప్రాక్టీస్ తెలియాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఒక్కొక్క రిసోర్స్ మీరు ఏవైతే క్రియేట్ చేస్తారో ఆ రిసోర్స్ ఒక్కొక్క కొత్త ఆర్జీలో క్రియేట్ చేసి డిప్లాయ్ చేసిన తర్వాత
మీరు క్రియేట్ చేసిన టెంప్లెట్ ని, అలాగే ఆ రిసోర్స్ గ్రూప్ లో ఈ రిసోర్స్ డిప్లాయ్ చేసిన తర్వాత జనరేట్ అయ్యే టెంప్లెట్ ని రెండు పక్కన పెట్టుకుని వ్యాలిడేట్ చేసుకోవాలి. అప్పుడు దానిలో ఏ డిఫరెన్సెస్ ఎక్కడ వస్తున్నాయి, ఏ డిఫరెన్సెస్ యూనిక్ డిఫరెన్సెసా, అయితే ఈ కీ వాల్యూ పేర్స్ లో వాల్యూస్ అనేవి యూనిక్ వాల్యూసా, నాన్ యూనిక్ వాల్యూసా. ఒకవేళ యూనిక్ వాల్యూస్ అయితే వాటిని ఎలా స్ట్రీమ్ లైన్ చేయాలి, నాన్ యూనిక్ వాల్యూస్ అయితే వాటిని ఎలా ఆటోమేటెడ్ ఆ నాన్ యూనిక్ వాల్యూస్ కానీ యూనిక్ వాల్యూస్ కానీ ఎలా జనరేట్ అవుతున్నాయి, వాటిని మనం కంట్రోల్ చేయొచ్చా. అంటే సపోజ్ ఒక క్లమ్జీ నేమ్ వస్తుంది అనుకోండి, ఏబిసి XYZ అని చెప్పి ఒక రిసోర్స్ కి ఒక రిసోర్స్ యొక్క ఒక ప్రాపర్టీకి ఒక క్లమ్జీ నేమ్ వచ్చింది ఏబిసి XYZ అని చెప్పి, ఆ ఏబిసి XYZ ని మనం కంట్రోల్ చేయగలమా. అంటే రిసోర్స్ లొకేషన్ నేమ్ ప్రాపర్టీ నేమ్ వచ్చేటట్టు మనం దాన్ని కంట్రోల్ చేయగలమా అనే కైండ్ ఆఫ్ రిసోర్స్ కంట్రోలింగ్ మీకు ఆర్మ్ టెంప్లెట్స్ ద్వారా వస్తే దెన్ యూఆర్ గుడ్ టు సే దట్ యూఆర్ అన్ ఎక్స్పర్టైజ్ ఇన్ ఆర్మ్ టెంప్లెట్స్ క్రియేషన్. Hope I didn't get bored. సో మనీ అప్పుడప్పుడు మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మన టెంప్లెట్ డౌన్లోడ్ చేస్తుంటే కొన్ని రిసోర్సెస్ డౌన్లోడ్ అవ్వలేదు. సో అట్లాంటిది ప్రొడక్షన్ లో కూడా ఇష్యూస్ వస్తే జనరల్గా సో ఎట్లా డీల్ చేస్తారు మీరు? ప్రొడక్షన్ లో కూడా అలాంటి ఇష్యూస్ డెఫినెట్ గా వస్తాయని అనుకుంటున్నాను. కొన్ని రిసోర్స్ ఎనేబుల్ టు లోడ్ ఇన్ ద టెంప్లెట్. ఆబ్వియస్ గా వస్తాయి. అయితే రియల్ టైంలో ప్రతిదానికి కూడా అజూర్ లో నేను అజూర్ డెవాప్స్ టీమ్ లో ఉన్నాను కదా, అజూర్ పోర్టల్ కూడా నేనే కేర్ చేసుకోవాలా అంటే లేదు. రియల్ టైంలో ఎప్పుడు కూడా లోడ్ అనేది ఓన్లీ డెవాప్స్ టీమ్ మీదే పడుతుంది. డెవాప్స్ టీమ్ కి సపోర్ట్ గా మల్టిపుల్ టీమ్స్ ఉంటాయి. అజూర్ ప్లాట్ఫామ్ టీమ్ ఉంటుంది, లేకపోతే ఓన్లీ ఫర్ విఎమ్స్ అండ్ వీనట్స్ ఉంటుంది, టీమ్ ఓన్లీ ఫర్ స్టోరీ అకౌంట్స్ ఉంటుంది. వాళ్ళ రిక్వైర్మెంట్స్ తగ్గట్టుగా ఒక్కొక్క సెపరేట్ టీమ్ అండ్ సెపరేట్ ఎస్ఎంఈస్ ఉంటారు. ఓకే, అంటే అయాస్ కో సెపరేట్ టీం ఉంటుంది, పాస్ కో సెపరేట్ టీం ఉండొచ్చు, లేకపోతే అయాస్ లో విఎం అండ్ వినట్ కోటి, స్టోరీ అకౌంట్ కోటి, వెబ్ యాప్ కోటి ఉండొచ్చు. బేసికల్ గా ఏంటంటే ప్రతి టీం కి ఒక ఎస్ఎంఈ ఉంటారు. సో దస్ ఎస్ఎంఈ విల్ బి అవేర్ ఆఫ్ ఆల్ కైండ్ ఆఫ్ ఎర్రర్స్. అందుకని ఎర్రర్స్ ని తెలుసుకోవడం, ఆ ఎర్రర్స్ ని ఎలా ఫిక్స్ చేయాలో తెలుసుకుంటేనే ఒక క్యాండిడేట్ కి ఎస్ఎంఈ అనే పొజిషన్ ఇస్తాం, అవునా కదా. బేసికల్ గా ప్రొడక్షన్ టైంలో ఏమైనా ఇష్యూస్ వస్తే కనుక ఎంట్రీ లెవెల్ సీనియర్ లెవెల్ అని ఉండదు, ఎస్ఎంఈ విల్ జాయిన్ అండ్ ఫిక్స్ ది ఎర్రర్స్ ఇన్ సెకండ్స్. సో కాకపోతే యాజ్ ఏ బెటర్ అండ్ బెస్ట్ ఇంజనీర్ గా మనం చేయాల్సింది ఏంటంటే హౌ వీఆర్ గోయింగ్ టు ఎన్ష్యూర్ దట్ no errors will be occurring in the production, and how we are going to ensure that delivery will be smooth when we are deploying the code or something to prod environment. అది మనం ఎలా ఏ స్ట్రాటజీ యూజ్ చేసి డిఫైన్ చేసాము, ఎంత పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేసాము అనే దాని మీదే మీ స్కిల్ సెట్ డిఫైన్ అయి ఉంటుంది. మహేష్, నౌ డిప్లాయ్ ద VM ప్లీజ్ హియర్. నేనైతే ఆఫ్ ద టాపిక్ వెళ్ళట్లేదు. ఒక ఆర్మ్ టెంప్లెట్ గురించి ఒక కంపెనీలో ఒక ప్రాజెక్ట్ లో ఆటోమేషన్ తెలిసిన ఒక ఇంజనీర్ ఎలా ఆలోచిస్తాడో చెప్తున్నాను అంతే. విఎం చేయి, విఎం కానీ విఎం అన్న ఓకే, వెబ్ అన్న ఓకే. అంటే రిసోర్స్ గ్రూప్ నేమ్ మనం విఎం టెస్ట్ అని పెట్టాం కదా, అందుకని విఎం చేయమంటున్నాను. అండ్ బై ద వే క్వశ్చన్, మీరు అజూర్ లో ఒక రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత ఆ రిసోర్స్ గ్రూప్ నేమ్ అప్డేట్ చేయగలరా, నేమ్ మార్చగలరా? మార్చలేరు మనీ. ఆర్ యు షూర్? ఆ పక్కన ఎక్లిప్స్ నొక్కి చూడు ఒకసారి తెలుస్తుంది. ఓకే, ఇది మీకు ప్రాక్టికల్ క్వశ్చన్, దాన్ని ట్రై చేసి చూడండి. ఇప్పుడు కాదు, తర్వాత చూడు మహేష్. అజూర్ లో ఒక రిసోర్స్ రూమ్ కి నేమ్ ని చేంజ్ చేయగలరా?
దట్స్ అసైన్మెంట్ ఫర్ యూ. ఒకవేళ చేంజ్ చేయొచ్చు అంటే ఏ వేలో చేంజ్ చేయాలి, చేంజ్ చేయలేము అంటే ఎందుకు చేంజ్ చేయలేదు. డోంట్ సే దట్స్ బై డిజైన్. దే షుడ్ బి సమ్ ప్రాపర్టీ దట్ డిఫైనింగ్ దట్ ఇట్ కెనాట్ బి రీనేమ్డ్. సో ఆ ప్రాపర్టీ ఏంటో తెలుసుకోండి. సో ఒక్కొక్క రిసోర్స్ గ్రూప్ కి ఒక్కొక్క జియో ఐడి బై డిఫాల్ట్ అసైన్ అవుతుంది. సో దాన్ని ఆ రిసోర్సెస్ ఏదైతే ఉన్నాయో ఆ రిసోర్స్ గ్రూప్ లో వాటన్నిటికీ ఆ జియో ఐడి తోటి లింక్ అయి ఉంటాయి. అవును. సో చేస్తే దాన్ని డిలీట్ చేయొచ్చు, లేకపోతే దాన్ని కంటిన్యూ చేయొచ్చు, అంతేకాని రీనేమ్ చేయడానికి ఉండదు. ఏ ప్రాపర్టీ మారినా సరే ఇంకా రిసోర్సెస్ అన్ని యూజ్లెస్ అవుతాయి. సో నాకు తెలిసి ఆ రిసోర్స్ గ్రూప్ నేమ్ ని చేంజ్ చేయరు అని సజెస్ట్ చేస్తారు, చేంజ్ చేయడానికి ఉండదు అని అనుకుంటున్నాను. కానీ నేను ఇక్కడ లాజిక్ మాట్లాడినా, ఈ రిసోర్స్ గ్రూప్ అనేది ఒక సర్వర్ నేమ్. ఆ సర్వర్ కున్న ఐపీని నువ్వు మార్చి రీస్టార్ట్ చేస్తే కొత్త ఐపీ తీసుకుంటుందిగా, రైట్? ఓకే, సర్వర్ వేరే రిసోర్స్ వేరే కదా. ఒక ఐపీ ఒక 10.10.10.10 అనే ఐపీ ఉంది. సో సర్వర్ లాగిన్ అయ్యి నేను ఐపీ చేంజ్ చేసి రీస్టార్ట్ చేస్తే 10.10.10.1 పెట్టా. సో ద సర్వర్ నేమ్ రిమైన్ సేమ్ బట్ ద ఐపీ గాట్ చేంజ్, రైట్? అవునా కదా? సో అలాగే ఇక్కడ ఒక రిసోర్స్ గ్రూప్ కి నేమ్ రీనేమ్ చేసినా కానీ ఆ రిసోర్స్ గ్రూప్ క్రియేట్ అయినప్పుడు ఏదైతే జియూఐడి గ్లోబల్ యూనిక్ ఐడి అనేది జనరేట్ అయిందో ఆ రిసోర్స్ గ్రూప్ రీనేమ్ చేసినా అదే ఐడి ఉంటుంది. సో రిసోర్స్ గ్రూప్ రీనేమ్ చేసినా ఇష్యూ ఉండదు. కానీ క్వశ్చన్ ఏంటంటే రిసోర్స్ గ్రూప్ రీనేమ్ చేయొచ్చా లేదా అంతే. ఐ మీన్ నువ్వు చెప్పిన పాయింట్ కాకపోతే నేను చెప్తున్నాను. నాకు తెలిసి చేయలేమని అనుకుంటున్నాను. రికార్డింగ్ స్టాప్ చేస్తే ఇంకా ఎక్సలెంట్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. This conference will now be recorded. యా, నా ఇప్పుడు మహేష్ దీన్ని డిప్లాయ్ చేయి. నేమ్ వాల్యూస్ మార్చాలి. లాస్ట్ టైం మనకి ట్రేడ్ మార్క్ ఇష్యూస్ వచ్చినాయి, ఇఫ్ యూ రిమెంబర్. నువ్వు మళ్ళీ కొత్తది క్రియేట్ చేయకు, ఉన్న రిసోర్స్ ఉన్న టెంప్లెట్ వాడుకో, విఎం టెంప్లెట్. మళ్ళీ కొత్త టెంప్లెట్ ఎందుకు మనకి ఆల్రెడీ విఎం టెంప్లెట్ ఉంది. కాకపోతే దాంట్లో వేరే ఉంది, స్టోరేజ్ అవి ఉంది. మనం వేరే రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసాం కదా. అవును, నీ టెంప్లెట్ తో రిసోర్స్ గ్రూప్ సంబంధం ఉంది. విఎం స్టోరేజ్ నేమ్ వాల్యూ మార్చేయి సరిపోతుంది. ఇంకో 1 or 2 యాడ్ చేయి, ఆటోమేటిక్గా సరిపోతుంది. దాని ముందు ఆ స్టోరేజ్ నేమ్ ఎన్ని చోట్ల వాడావో అది ఫైండ్ అవుట్ చేసుకో ఫస్ట్. ఎందుకంటే ఒక చోట ఒకటి ఇస్తే పని చేయదు. Ctrl+H ఫైండ్ అవుట్ 3 చోట్ల ఉంది, రైట్? ప్లేస్ ద వాల్యూ ఇన్ ద రీప్లేస్ అండ్ యాడ్ 1. ఇంకో 1 యాడ్ చేయబోతుంది. రీప్లేస్ ఆల్ అయిపోయింది, రైట్? ఇప్పుడు కూడా 3 వస్తుంది, ఎందుకంటే 2022 లెవెల్లో కూడా 2021 ఉంది కాబట్టి. అర్థమైందా పాయింట్? నేను పారామీటర్స్ గురించి డిస్కషన్ ఇవాళతో ఆపేస్తాను. అడ్వాన్స్ డిస్కషన్ ఇంకా చెప్పలేదు, ఐ మీన్ ఇంకా డిస్కస్ చేయలేము ఇప్పుడు, ఎందుకంటే ముందు వేరియబుల్స్ కాన్సెప్ట్ ఒకటి డిస్కస్ చేసుకోవాలి. అది అయిన తర్వాత మళ్ళీ పారామీటర్స్ వస్తుంది బ్యాక్. అంటే బేసికల్ గా పారామీటర్స్ తో ఏం చేయొచ్చు, ఎలా డీల్ చేయొచ్చు అన్న కాన్సెప్ట్ అయితే చెప్పేసాను, అది పెండింగ్ లేదు. అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ యూజింగ్ పారామీటర్స్ డిస్కషన్ పెండింగ్ ఉంది. చూడు, వాల్యుయేషన్ ఫెయిల్, ట్రేడ్ మార్క్ ఇష్యూస్ ఐ థింక్. నువ్వు రీజనల్ కోడ్ కోర్స్ ఇష్యూ ఉంది. ఐ మీన్ రీజనల్ కోర్స్ లిమిట్ క్రాస్ అయిపోతుంది.
ఇక మొన్న సేమ్ ఇష్యూ వచ్చింది మాకు నేను అండ్ కార్తిక్ ఇలాగే చేస్తున్నాము చేస్తే సేమ్ రీజనల్ కోర్స్ ఇష్యూ వచ్చింది. సో అప్పుడు మేము వేరే రీజన్ సెలెక్ట్ చేసుకొని చేసాము. రీసెర్చ్ గ్రూప్ పర్పస్ వేరే క్రియేట్ రీజన్ చేసి ఇంకో తీసుకోవాలి. రీజన్ మహేష్ బ్రో అక్కడ క్రియేట్ ని కొట్టు రీసెర్చ్ గ్రూప్ సరిపోతుంది. రీసెర్చ్ గ్రూప్ లొకేషన్ మార్చాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ క్రియేట్ ని ఉంది కదా రీసెర్చ్ గ్రూప్ లో, అది కొత్తది కొట్టేసేసి రీజన్ వేరేది ఇచ్చేసేసి సరిపోతుంది. అంత అవసరం లేదు, వెయిట్ అంత అవసరం లేదు. సర్లే ఇప్పుడు అది చెయ్యి, నేను వేరే చెప్తాను. టైం అయిపోతుంది. న్యూ ఆర్జిన్ పెట్టబ్బా అయిపోద్ది, అంత అవసరం లేదు. న్యూ ఆర్జిన్ క్రియేట్ చేయి. అది రీజన్ దాని నుంచి పిక్ చేసుకుంటా పని చేయదు. నువ్వు మళ్ళీ కొత్తగా ఆర్జీ క్రియేట్ చేస్తుంది. ఒక కొత్తగా ఆర్జీ క్రియేట్ చేయి. ఇప్పుడు తీసుకున్నా కాబట్టి ఇప్పుడు ఏ నార్త్ యూఎస్ వెస్ట్ యూఎస్ తీసుకోకపోతుంది. అప్పుడు టెస్ట్ చేయి. సెంట్రల్ యూఎస్ లో ఖాళీగా ఉన్నాయి. మీకు ప్రాక్టీస్ చేస్తేనే ఇష్యూస్ తెలుస్తాయి. టెంప్లెట్స్ తో పని చేసేటప్పుడు ప్రాక్టీస్ చేయకుండా జస్ట్ ఈ ఎర్రర్స్ గుర్తుపెట్టుకుని నేను వర్క్ చేద్దామంటే రియల్ టైమ్ లో యూ వోంట్ గెట్ బెనిఫిట్. సెంట్రల్ యూఎస్ ఆర్ వెస్ట్ యూఎస్, పిక్ ఎనీథింగ్ ఇష్యూస్. ఏదో పిక్ చేసుకో ఇష్యూ. మనం అంత గ్యారంటీ చేయాల్సిన అవసరం లేదు. ఆయన కొరియాకి వెళ్తాడంట. ఇది కొత్తగా వచ్చింది వెస్ట్ సెంట్రల్ యూఎస్. ఓకే, we are running out of time. Let's make it fast. మీకు ఈ వాల్ జరిగిన క్లాస్ అనేది రియల్ టైమ్ లో చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఇఫ్ యూ అండర్స్టూడ్ ఇట్ పర్ఫెక్ట్లీ. అండ్ ఇప్పటిదాకా చెప్పిన డిస్కషన్స్ వేరు, ఈ డిస్కషన్ లెవెల్ డిస్కషన్. సో ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. ఏముంటుంది? లో మైక్రోసాఫ్ట్ డాట్ కంప్యూట్ యాడ్ చేసేది అంటుంది. వెస్ట్ సెంట్రల్ యూఎస్ రీజన్ లో ఆ పర్టికులర్ విఎం టైపు లేదు. ఆ విఎం టైపు నువ్వు ఏదైతే తీసుకున్నావో అది వెస్ట్ సెంట్రల్ యూఎస్ లో లేదు. అందుకే నేను సెంట్రల్ యూఎస్ తీసుకోమని చెప్పింది వినరు. అదే చెప్తాను, ఏదైనా పర్లేదు. సరే, మళ్ళీ కొత్తగా ఆర్జీ క్రియేట్ చేసి సెంట్రల్ యూఎస్ తీసుకో. Guys, all your resources will be deleted by end of the tomorrow in this current subscription because the subscription is going to expire. Okay. I mean, I know that you don't have any data saved in these free trial accounts, but just make sure. 22 is the last Monday. ఇదేనా సౌత్ సెంట్రలా? సెంట్రల్ యూఎస్ సెంట్రల్ యూఎస్ ఓన్లీ సెంట్రల్ యూఎస్ ఉంటుంది. ఎవరన్నా అజూ చేసుకుందాం అనుకుంటే కనుక ఈ 2 days లోనే ప్రాక్టీస్ చేసుకోండి. ఇట్స్ గోయింగ్ టు ఎక్స్పైర్ బై 20th ఐ థింక్. ఆల్రెడీ విఎమ్స్ క్రియేట్ చేసి ఉన్నాయి, అవే యూజ్ అవుతాయి. తర్వాత మహేష్ అన్న చూసుకుంటాడు, ఆయన చేస్తాడు. సో నా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే
మనం ఏవైతే రిసోర్సెస్ ఆర్మ్ టెంప్లెట్స్ క్రియేట్ చేసామో బేసిక్ వేలో, సో మీరు కూడా సేమ్ మీ అకౌంట్స్ లో సేమ్ కైండ్ ఆఫ్ రిసోర్సెస్ క్రియేట్ చేసి ఆ టెంప్లెట్ ని అజూర్ రిసోర్స్ గ్రూప్ లో ఒక్కొక్క రిసోర్స్ కి ఒక్కొక్క రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి ఇండివిజువల్ రిసోర్స్ గ్రూప్ లో ఆ స్పెసిఫిక్ టెంప్లెట్ ఏదైతే ఉందో అది డౌన్లోడ్ చేసుకుని ఆ రెండు కంపేర్ చేసి చూసుకోండి, వాటిని అనాలిసిస్ చేయడం స్టార్ట్ చేయండి. సో దట్ యూ విల్ గెట్ బెటర్ అండర్స్టాండింగ్ ఇన్ డే బై డే with respect to ARM templates. Yeah, now download the templates. Resource is still in progress. Okay. Now click on the adjacent. VM ఇంకా రాలా. Go back. VM ఇంకా అవ్వలేదు. అవును రావాలి చూసా. మనం ఇప్పుడు దాకా నేర్చుకుంది జస్ట్ బేసిక్ రిసోర్స్ ఒకటే, కానీ ఆర్మ్ టెంప్లెట్స్ మీకు రియల్ టైంలో బేసిక్ టెంప్లెట్స్ తో డీల్ చేయరు. వాటికి కస్టమైజేషన్ అనే ఒక పార్ట్ యాడ్ చేస్తూ ఉంటారు మీ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా. సో మీరు ఆ కస్టమైజేషన్ హౌ టు యాడ్ కస్టమైజేషన్ ఆర్ హౌ టు కస్టమైజ్ ది టెంప్లెట్ అనే పార్ట్ మీరు నేర్చుకోవాలి. దెన్ యు ఆర్ గుడ్ టు సే దట్ యూ కెన్ క్రియేట్ ఏ ఆర్ఎం టెంప్లెట్స్ ఆన్ యువర్ ఓన్. బియ్యం ఇంకా కంప్లీట్ అవ్వలేదు మహేష్. అయిపోయిందని చూసాను. అయిపోయిందా? ఓకే అయిపోయింది మనీ. ఓకే ఫైన్ గుడ్. గుడ్. మళ్ళీ టెంప్లెట్ చేసాను, పారామీటర్ చేసాను వస్తుంది, కాన్ఫ్లిక్ట్ వస్తుందా? అవును, మరి మనం డౌన్లోడ్ చేసిన ప్రతిసారి నేమింగ్ ఏదో రావాలని చెప్పి ఆ రూల్ పెట్టుకున్నాడు. ఉన్న వాటిని క్లోజ్ చేసి మళ్ళీ కొత్త ఓపెన్ చేసుకో. మనకు ఉన్న దాంట్లో అయిపోయింది కదా, స్టోర్ అకౌంట్ పని అయిపోయింది, దాంతో క్లోజ్ చేసి. అందుకనే నేను ఎక్స్ట్రాక్ట్ హియర్ బదులు ఎక్స్ట్రాక్ట్ ఫైల్స్ అని తీసుకోమని చెప్పింది, ఎందుకంటే సెపరేట్ ఫోల్డర్ క్రియేట్ అవుతుంది కాబట్టి ప్రతిసారి. అదే నువ్వు ఎక్స్ట్రాక్ట్ చేసినట్టు ఎక్స్ట్రాక్ట్ క్లియర్ తీసుకున్నావు అనుకో, ఈ డేటా ఓవర్ రైట్ అయిపోతూ ఉంటుంది. అలా సెపరేట్ గా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. యా, ఇప్పుడు టెంప్లెట్స్ లోని లేదా తర్వాత ఇంకా అదర్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ లో కూడా ఇంతేనా? పారామీటర్స్ సెపరేట్ ఎంటిటీ కింద డిఫైన్ చేసి సో దాని టెంప్లెట్ లో కాల్ చేస్తూ ఉంటారా, అంతేనా? ARM templates is not a scripting language, first of all. Okay, PowerShell, Shell, Command, Bash, CLI, ఇవి scripting languages. ARM template is not a scripting language. Let's have the clarity. ARM templates will be called as configuration management. All of you clear? You should not call ARM templates as a scripting language. ARM templates is a configuration management tool. ఓకే. అందుకనే మనం ఆర్మ్ టెంప్లెట్స్ ని టెరాఫామ్ ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ కోడ్ అంటాం. యూ కెన్ సే కాన్ఫిగరేషన్ యాజ్ కోడ్. మనం దీన్ని స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అని అనకూడదు. అలా క్లియర్ అవుట్ ద టెర్మినాలజీ. యా, ఇప్పుడు vm.json కి template.json కి లైన్స్ ఆఫ్ కోడ్ ఏముందో అబ్జర్వ్ చేయి. అలా ప్లీజ్. అంత అవసరం లేదు, టోటల్ లైన్స్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. 164 లైన్స్ ఉంది, అది మన యూజర్ డిఫైన్ టెంప్లెట్. ఈ టెంప్లెట్ ఎన్ని లైన్ ఉంది? 16251 లైన్స్ ఉన్నాయి. 376 లైన్స్ ఉన్నాయి. లేదు, సెలెక్ట్ అయింది 376 లైన్ లో కాలం 2.
అవుట్ ఆఫ్ 16251 లైన్ 16,251 లైన్లు ఉన్నాయి. అవునా కాదే? రైట్. కాదు, తీసేయండి. మొత్తం అది లెటర్స్, టోటల్ నెంబర్ ఆఫ్ లెటర్స్ అది 16,000 Okay. లెటర్స్, 376 లైన్స్. పర్లేదు బాగా చెప్తున్నారు. సో మరి మన దగ్గర ఉన్న టెంప్లెట్ కి ఈ టెంప్లెట్ కి డిఫరెన్సెస్ ఏంటో అబ్జర్వ్ చేయండి. అండ్ రియల్ టైమ్ లో ఎప్పుడు కూడా మీ టెంప్లెట్స్ పారామీటర్స్ ఫైల్ డిఫరెంట్ గా ఉండేటట్టు చూసుకోండి. టెంప్లెట్ ఫైల్ కి పారామీటర్ ఫైల్ ని అసోసియేట్ చేసి యూజ్ చేయాలి. దట్స్ హౌ యు ఆర్ సపోజ్ టు డెవలప్ ఆర్ క్రియేట్ ఆర్మ్ టెంప్లెట్స్, నాట్ ఇన్ ద వే దట్ వీ హ్యావ్ డెవలప్డ్ ద బేసిక్ టెంప్లెట్స్. అంటే బేసిక్ టెంప్లెట్స్ లో మనం పారామీటర్స్ అక్కడ డిఫైన్ చేస్తాం కదా, అలా డిఫైన్ చేసుకోవద్దు. అలా డిఫైన్ చేసుకుంటే మీరు ఎన్విరాన్మెంటల్ స్పెసిఫిక్ టెంప్లెట్ ని క్రియేట్ చేయలేరు. సో పారామీటర్స్ డాట్ JSON ఫైల్ అనేది ఎందుకు కావాలి అంటే కనుక మీ టెంప్లెట్ ని ఎన్విరాన్మెంట్ స్పెసిఫిక్ అంటే డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్, క్యూఏ ఎన్విరాన్మెంట్, ప్రాడ్ ఎన్విరాన్మెంట్, స్టేజ్ ఎన్విరాన్మెంట్ కి తగ్గట్టుగా మీరు టెంప్లెట్ ని వాడుకోవాలంటే కనుక ఎన్విరాన్మెంట్ తగ్గట్టుగా పారామీటర్స్ క్రియేట్ చేయాలి. అందుకని చెప్పి పారామీటర్స్ డాట్ JSON అనేది సెపరేట్ గా ఉండాలి. అది రిక్వైర్మెంట్. ఓకే, సో దిస్ ఈస్ హౌ యు ఆర్ సపోజ్ టు డెవలప్ an ARM template. Hope all of you clear about this practice.